బ్రదర్ ఏసన్న గారంటే తెలియని క్రైస్తవులే ఉండరు కదండి. భారతదేశంలోనే ఘనమైన భారమైన పరిచర్య జరిగించారు ఆయన. చిన్న వయసులోనే దేవుని చేత పట్టబడి అనేక మందిని అగ్నిలో నుండి లాగినట్లుగా బయటకు లాగడానికి దేవుడు ఒక బలమైన సాధనంగా ఆయన వాడుకున్నారు. ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోయినా కూడా ఆయన రాసిన పాటలు ప్రతి ఒక్క చర్చ్లో వినబడుతూనే ఉంటాయి. ఎలాంటి కఠిన హృదయాలైనా కదిలింపబడి కన్నీళ్లు రాక మానవు. అలాంటి హృదయాన్ని అందుకునే పాటలు ఆయన ద్వారా దేవుడు రాయించాడు. ఆయన కోసం నేను ఎందుకు చెప్పాలి అనుకుంటున్నానంటే, అంత భారమైన పరిచర్య జరిగించి అన్ని సంఘాలు కట్టి ఆయన బ్రతుకులో తగ్గింపు ఉంది. ఆఖరికి ఆయన పేరులో కూడా తగ్గింపే. చిన్న చిన్న సంఘాలు కడితేనే రెవరెండ్లని, బిషప్లని, అపోస్టల్స్ అని రకరకాలుగా పేర్లు పెట్టుకొని వాళ్ళకు వాళ్ళే హెచ్చించుకునే వారిని చూచాను. కానీ అంత పెద్ద పరిచర్య జరిగించి బ్రదర్ ఏసన్న అంతే, అంటే అందరికీ సహోదరుడు అంటే పేరులో కూడా తనను తాను హెచ్చించుకోవడానికి ఒప్పుకోలేదు. ఎంత గొప్ప పరిచర్య జరిగించారు కదండి. అయితే ఆయన దగ్గర ఉన్న ఫ్రెడ్డీ పాల్ గారు ఒక పాట రాశారంట. అందులో చరణం ఏమని వస్తుందంటే, దైవ భయము కలిగి యవ్వనేచ్ఛలను విడచి అని వస్తుందంట. అంటే ఆ పాట అయ్యగారు నేను రాశానండి, ఎలా ఉంది అని వెళ్ళి పాడితే మరొకసారి పాడమన్నారట. దైవ భయము కలిగి ఓకే కానీ యవనేచ్ఛలను విడచి అనే పదాన్ని తీసివేసి శరీరేచ్ఛలను విడచి అనే పదం పెట్టమన్నారట. అదేంటయ్యా అలా అన్నారంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇలా ఇచ్చారట. ఒక ముసలివాడి దగ్గరికి ఒక పడుచు పిల్ల వెళ్ళి, తాతయ్య నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగిందట. అందుకు ఆ ముసలోడు, నువ్వు నన్ను ఎక్కడైనా పెళ్లి చేసుకుంటావేటమ్మా అని అంటాడు, కానీ ఈ వయసులో నాకేటమ్మా పెళ్ళి అని అందట. అంటే ఆ పిల్లకి ఇష్టమైతే ఆయన పెళ్లి చేసేసుకుంటాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే కోరికలకి వయసుతో సంబంధం లేదు. కేవలం యవ్వన వయసులోనే కోరికలు పుట్టడం కాదు, మనిషి చచ్చేంత వరకు కోరికలు పుడుతూనే ఉంటాయి. వాటిని జయించాలంటే దైవ భయము కలిగి ఉండాలి. దైవ భయము అంటే దేవుని పట్ల భయం. అమ్మో ఈ రకంగా నేను ఆలోచిస్తే, ఈ రకమైన కోరికలు నాలో వస్తే నా దేవుడికి నచ్చదు అని భయం కలిగి ఉండాలి అని చెప్పి ఆ పాట అలా మాడిఫై చేశారట. నిజమే కదండి. ఈ కాలంలో ఒక ముసలివాడు చిన్న చిన్న పిల్లల్ని రేపులు చేసి చంపేస్తున్నట్టుగా భయంకరంగా చూస్తున్నాం. ఇదన్నిటికీ కారణం దుష్టుడు. ఈ ప్రపంచం అంతా దుష్టుడు వశంలో ఉన్నది. ఆడు ఒక్కొక్కరిని ఒక్కో రకంగా ప్రేరేపించి అందరినీ నరకానికి తీసుకెళ్లడమే ఆడి పని. కాబట్టి అలాంటి ఉచ్చులో మీరెవ్వరూ పడకుండా యవనేచ్ఛల నుంచి పారిపోవాలి, శరీరేచ్ఛల నుంచి పారిపోవాలి. ఏది వింటున్నామో జాగ్రత్త అని పేతురు పత్రికలో, మార్కు శుభవార్తలో కూడా యేసయ్య కూడా అన్నాడు. మనం ఏం వింటున్నామో ఏం చూస్తున్నామో జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవాలి. ఏది వింటే అదే వస్తుంది. మనం సినిమా పాటలు ఎక్కువ వింటామా, సినిమా పాటలే వస్తాయి. షోలు ఎక్కువ చూస్తున్నామా, అవే వస్తాయి. మన మైండ్ దేంతో నిండి ఉంటే హృదయం అవే ఆలోచించి నోటి ద్వారా కూడా అవే వచ్చి పాపంలో పడిపోతూ పడిపోతూ నరకానికి పాత్రలుగా మారిపోతాం. కాబట్టి జాగ్రత్త. మంచి చెడు రెండు మన చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఫోనే ఉంది, ఫోన్లో మంచి విషయాలు ఉంటాయి. దేవుని వాక్యము వినొచ్చు, దేవుని పాటలు వినొచ్చు, చెడు కూడా చూడొచ్చు. భయంకరమైన చెత్త వీడియోలు కూడా ఫోన్లో నుంచి వస్తాయి. అయితే నువ్వేం చూస్తున్నావు? నీ హృదయం దేని ద్వారా నిండి ఉంటుంది ఆలోచించుకో. మన యొక్క శరీరము, మన యొక్క ఆత్మ దేవుడు వచ్చేంత వరకు పవిత్రంగా కాపాడుకోవాలి. దేవుడు వెలిగించిన మన దీపము ఆరిపోకూడదు. కొంచెం కింద మంచం కింద పెట్టకూడదు. ఎత్తైన స్థలంలో మన దీపం ఉండి అనేక మందికి వెలుతురునివ్వాలి. అలాంటి బ్రతుకు నీది నాది అయి ఉండాలి. మన దేవుడు కరుణామయుడులే, ఆయన ఏం చేస్తాడు, ఎన్ని తప్పులు చేసినా క్షమించమంటే క్షమించేస్తాడులే అనుకొని తెలిసి తెలిసి పాపంలో పడిపోతే ఒక్కటే చెప్తాను, ఆయన మొదటిసారి వచ్చినప్పుడు దీనుడిలాగా వచ్చాడు. గొర్రె బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్టున్నాడు. రెండోసారి ఎలాగొస్తాడో తెలుసా? యోధా స్తుతి గోత్రపు సింహంలా వస్తాడు. వేటాడుతాడు. క్షమాపణలు మరి ఉండవు. తెలిసి తెలిసి చేసిన తప్పులకి ఇంకా క్షమాపణలు ఉండవు. ఒకసారి తప్పు చేసావు, దానికి పశ్చాత్తాపడ్డావు, వదిలేయాలి. మరలా కుక్క తన కక్కిన తర్వాత అదే వాంతుని తింటది. పందిని ఎంత బాగా కడిగి పక్కన పెట్టినా మరలా బురదలోకి వెళ్తుంది. దాని బుద్ధే అంతే. కుక్కది తోకంట ఒక నెట్ట కట్టి రాత్రి అంతా ఉంచిన తెల్లవారు ముడిపితే తింగుమని మరలా పైకి వచ్చేస్తుంది.
ఈ 3 యానిమల్స్ బుద్ధి లాంటి బుద్ధే మంది అయితే వాటికి నీకు పెద్ద తేడా లేదు. నిన్ను పవిత్రంగా తన చేతులతో సృష్టించాడు. కాబట్టి ఆలోచించుకో, నీ ఆత్మను నువ్వే కాపాడుకో. అమ్మాయిని శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా.